ఏసీపీ మెడలో వేస్తే 10,000, అభిజిత్కి వేస్తే 5,000, జోసఫ్ మెడలో వేస్తే 2,000. 2 సార్ ఏసీపీ మెడలో ఎంత ట్రై చేసినా రింగ్ పడట్లేదు సార్. సార్ ప్రణిత్ మెడలో పడింది సార్. నోరు మీరా తెలివి తక్కువ దద్దమ్మా. మనకు కావలసింది మెయిన్ క్యారెక్టర్స్ రా, ఇలా సైడ్ క్యారెక్టర్ కాదురా. వీడి మెడలో పడితే ఏం లాభం ఉందిరా? మనకు ముందు కావలసింది వీడి కాదురా దద్దమ్మల్లారా. వీళ్ళకి బాస్ అయిన ఏసీపీ రా. రే మీరంతా టార్గెట్ చేయాల్సింది ఈ ఏసీపీ గాని రా. సార్ సార్ నేను ఏసీపీ మెడలో రింగ్ వేశాను సార్. ఒరే ఏసీపీ మెడలో రింగులు వేయడం అంత ఈజీ అనుకున్నారా? అరే ఏసీపీ ఇక్కడికి వెళ్ళి వచ్చాడు రా. ఒరే నేను ఎక్కడికైనా వస్తాను రా. అభిజిత్ వీళ్ళని పట్టుకో. సిఐడి వాళ్ళకి ఎలా తెలిసిపోయింది? సార్ అందరూ ఇక్కడే ఉన్నారు. రే ఈ రోజు మన పని అయిపోయిందిరా. నా మెడలోనే రింగ్ వేస్తావా? లేదు సార్ నేను ఇంకెప్పుడు ఇలా చేయను సార్. చేతులు పైకెత్తండి, అందరూ బయటికి రండి. జోసఫ్ అందరినీ అరెస్ట్ చేయి. అందరినీ పట్టుకోండి. అరెస్ట్ చేయండి సార్. వీళ్ళందరినీ మన బ్యూరోకి తీసుకెళ్దాం సార్. సార్ వీళ్ళ వయసులో మిమిక్రీ చేసింది మీరా? మిమిక్రీ చేసింది నేనే. నేను తప్ప ఇంకెవరు చేయగలరు? ఆ సిఐడి వాళ్ళని భూస్థాపితం చేస్తా. దానికో ప్లాన్ వేశాను. ముందుగా అభిజిత్కి ఫోన్ చేస్తా. అభిజిత్? ఏ అభిజిత్? రెయిన్బో ఫ్యాక్టరీకి వెళ్ళి చూడు, అక్కడ ఏం జరుగుతుందో. ఇదేంటి? మర్డర్. చంపేసి ఉరి తీశారా? బాడీలోంచి బ్లడ్ ఇంకా కారుతోంది. అంటే మర్డర్ ఇప్పుడే జరిగింది. అయితే హంతకుడు ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఇదేంటి? కాలుకు వేళ్ళు లేవు. బొమ్మ. ఇది హ్యూమన్ బాడీ కాదు, బొమ్మ. ఇలా ఉరి తీశారు అంటే అర్థమేంటి? మరి రక్తం ఎవరు? ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఎవరు? ఇక్కడ ఎవరూ లేరే. మరి అరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రికార్డర్ విచిత్రంగా ఉంది. ఎవడ్రా? అభిజిత్ ఏం చేస్తున్నారు? ఫైరింగ్ ఆపేయండి. ఏసీపీ గారి గొంతులా ఉంది. ఈయనెక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి ఊడిపడ్డాను. బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? కళ్ళు. ఏసీపీ సార్ కళ్ళు. ఈ కళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి? అంటే ఇక్కడ మర్డర్ జరిగిందని మనకు ఫోన్ వచ్చింది కదా, అది ఫేక్ కాల్ అనమాట. ఈ పెయింటింగ్ ఇక్కడ ఎవరేశారంటావు? జోసఫ్ ఇటు కూడా ఏదో ఉంది. కొంపదీసి ఏసీపీ సార్ ఆత్మ ఏమైనా ఉందా ఏంటి ఇక్కడ? జోసఫ్ నీ పెయింటింగ్ చూసావా? అచ్చం నీ చిన్నప్పటి ఫోటోలా ఉంది. ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది. మనోడు ఒక్కడే లేడనుకున్నాను.
ప్రేణి, కానీ ఇదంతా ఎవరు చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు? ఈ గోడౌన్లో మన పెయింటింగ్స్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదేంటి? చూద్దాం ఇక్కడెవరి ఫోటో ఉందో. మన లేడీ ఏజెంట్ పెయింటింగ్. చూస్తుంటే ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టుంది. సార్, శవంలా ఉంది. నీకేం కాలేదుగా? ఆర్ యు ఓకే? వివేక్, 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 సార్ 2 గంటల్లో 2 హత్యలు చేశాడంటే వీడెవడో సామాన్యుడు కాదు. గొంతు పిసికి చంపినట్టున్నారు సార్. గొంతు మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కానీ సార్, ఇతని చేతుల ఆకారం చాలా విచిత్రంగా ఉంది. గడియారంలో 5 o'clock ఆకారంలో ఉంది. అభిజయ్, నువ్వు విషయం చెప్పు. ఈ హత్య ఇక్కడే జరిగిందంటావా? సార్, బాడీకి దగ్గరలో ఎక్కడా కూడా ఒక రక్తపు చుక్క కూడా కనపడడం లేదు. దీన్ని బట్టి హత్య ఇక్కడ జరిగినట్లేదు సార్. సార్, ఇతన్ని ఈ దగ్గరలోనే ఎక్కడో హత్య చేసి ఆ తర్వాత బాడీని ఇక్కడ పడేశారు. నువ్వన్నట్టు బాడీని ఇక్కడ పడేసుంటే మరి ఇతని 2 చేతులు ఈ పొజిషన్లో ఎందుకున్నాయి? సార్, నా ఉద్దేశంలో ఎవరో కావాలని ఇలా చేసినట్టున్నారు సార్. వాడెవడో కాదు, ఇంతకు ముందు హత్య చేసిన వాడే. సార్, సార్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇతని. నీ డ్యూటీ నైట్ షిఫ్ట్ కదా? అవును సారు. మరైతే ఈ శవం ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పు. నాకు తెలీదు సారు. డ్యూటీలో ఉండగా నేను ఎప్పుడు నిద్రపోనండి. కానీ నిన్న రాత్రి నాకు తెలియకుండానే రెప్ప వాలిపోయింది. ఉదయం వరకు మెలకువే రాలేదు సార్. నేను ఉదయం లేచి చూసేసరికి ఎవరు తీసుకొచ్చి పడేసరి శవం అక్కడ పడుందండి. సార్, ఓసారి ఇలా చూడండి. ఇతని కడుపు మీద గాయం ఉంది. ఈ 2 హత్యలు ఎవరు చేశారో ఇప్పటికైనా తెలిసిందా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, త్వరలోనే చెప్తాం. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు చెప్పండి. అది ఆ డీటెయిల్స్ ఇంతవరకు తెలీదు. లేదు, ఆ వివరాలను ఇప్పుడే చెప్పకూడదు, అది సీక్రెట్. సార్, అభిజిత్ గారితో జోసెఫ్ గారితో మాట్లాడొచ్చా? ఈ కేసుతో వాళ్ళకి సంబంధం లేదు. ఈ కేసుకి నేనే ఇన్ఛార్జిని, నాతోనే మాట్లాడండి. సార్, మీకేం తెలియదు కదా సార్? మీరు సిఐడి ఆఫీసర్తో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి. మీరు ఏం అడగాలనుకున్నారో అడగండి. ఏసీపీ గారితో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, అది కొంచెం జరుగుతారా? రండి, ఇటు రండి. అరే, ఈవిడెవరు? ఈవిడికి ఆ దెబ్బలేంటి? I'm a cop, a CID officer. You're a cop? A CID officer? Yes, sir. I'm Devisri. నీకా దెబ్బెలా తగిలింది? సార్, అది సార్, కొంతమంది రౌడీలు నా మీద అటాక్ చేశారు సార్. ఏంటి, సిఐడి ఆఫీసర్ మీద అటాకా? చూడండి మనకు ఎలాంటి రోజులు వచ్చాయో. నీ స్థానంలో గనుక ఈ అమ్మాయి ఉంటే ఆ రౌడీలందరినీ ఖతం చేసి వచ్చేది తెలుసా? మరి కాలుకు దెబ్బెలా తగిలింది? సార్, అది నేను వస్తున్న దారిలో కొంతమంది రౌడీలు అక్కడున్న స్కూల్ పిల్లల్ని ఏడిపిస్తున్నారు సార్. వాళ్ళ బాధ నేను చూడలేకపోయాను సార్. అందుకే నేను అలా చేశాను. తను చాలా మంచి పని చేసింది కదా సార్. అది ఇంతకీ దెబ్బ ఎలా తగిలిందో చెప్పలేదు సార్. అది గట్టిగా ఒక షాట్ ఇచ్చాను సార్. వెరీ గుడ్. మరి ఆ చేతికి? సార్, ఇది నేను నా 2 వేళ్లతో వాడి కళ్ళలో గట్టిగా పొడిచాను సార్.
జస్ట్ లెట్ మీ హ్యావ్ ఎ లుక్. వాట్స్ యువర్ నేమ్? దేవిశ్రీ సార్. దేవిశ్రీ. చూడు దేవిశ్రీ, నువ్వు సిఐడిలో ఉండగలుగుతావో లేదో చూద్దాం. వెల్కమ్ టు సిఐడి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ 2 శవాల మీద ఏదో రాసుంది. అచ్చు ఇలాంటిదే ఈ శవం మీద రాసుంది. వీటిని చూస్తుంటే ఏవో మంత్రాక్షరాల్లాగున్నాయి సార్. అంతేకాదు సార్, ఈ 2 శవాల నుంచి కిడ్నీలు కూడా తీసేశారు. రెండు హత్యలు జరిగాయి. ఆ శవాల మీదేదో రాసుంది. సార్, ఆ హంతకుడు ఇంతకీ మీ పేరెందుకు రాశాడో అర్థం కావట్లేదు. ముందు కత్తితో దారుణంగా పొడిచాడు, తర్వాత స్టిచ్ చేశాడు. ఇంత వైలెన్సా? సార్, మన డాక్టర్ గారికి కూడా కాస్త క్రాక్ ఉన్నట్టుంది. కొంచెం కాదు, బాగా ముదిరింది. బుర్ర అసలు ఏం పనిచేయట్లేదు. సార్, అలాగే ఆయన మిమ్మల్ని ఉద్దేశించి కోపం ఎక్కువ ఏదో అన్నట్టున్నాడు. ఏంటి ఏమన్నాడు? అది సార్, అప్పుడప్పుడు మీలో వైలెన్స్ అంటే మీరు ఎక్కువగా కోపడుతుంటారు అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఇదంతా నేను చేశాననా? అది నా ఉద్దేశం కాదు సార్, మన డాక్టర్ గారు చెప్తే. తొక్కలో డాక్టర్ వదిలేయ్. ఆ డాక్టర్ గురించి ఇంకోసారి నా దగ్గర ఏం మాట్లాడుకు అర్థమైందా? నాకు బాగా కోపం వచ్చినంత మాత్రాన పిచ్చివాడ్లా జనాల పీక పట్టుకొని చంపేవాడ్లా కనిపిస్తున్నానా? సారీ సార్, అది మీ పేరు రాసింది కదా అని. హత్య చేసిన నేను నా పేరే రాసుకుంటానా? మనీషా, ఈ సవాల్ మీద ఏం రాసిందో నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజమా? నీకెలా తెలుసు? నువ్వు చాలా పెద్ద డిటెక్టివ్ అనుకుంటున్నావు కదా. కాస్త బ్యూరో బయటికి వెళ్ళి చూడు. నీ బుర్రకు పదును పెట్టి ఆలోచించు. ఆ హంతకుడు ఎవడో పట్టుకో. హంతకుడు మామూలు వాడు కాదు. వాణ్ణి ఎలా పట్టుకోవాలని ఆలోచించండి. ఇది 2వ వ్యక్తి శవం. ఇతని చేతులు చూస్తే నాకు విక్టోరియన్ మ్యాన్ గుర్తొస్తున్నాడు. విచ్ మ్యాన్? విక్టోరియన్ మ్యాన్. ఇటు చూడు. నువ్వు అసలు అతని పేరు వినలేదా? న్యూ లగడవించి. అవునవును, అతను ఇటలీలో చాలా ఫేమస్. అవును, ఈ స్కెచ్ అతను తయారు చేసింది. చాలా ఫేమస్ స్కెచ్. కానీ ఈ స్కెచ్కి ఆ హత్యకి సంబంధం ఏంటి? ఇది ఒకసారి చూడు. మనం ఈ చనిపోయిన వ్యక్తి స్కెచ్ని ఈ స్కెచ్తో మ్యాచ్ చేస్తే చూడు, లెఫ్ట్లో 2 హ్యాండ్స్ ఉన్నట్టు, రైట్లో 3 హ్యాండ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. చూడు దేవిశ్రీ, నువ్వు ఇప్పుడే సిఐడిలోకి వచ్చావు. పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అన్నట్టుంది నీ పరిస్థితి. చాలా తొందరగా డిటెక్టివ్ అయిపోవాలనుకుంటున్నట్టున్నావు. నా మాట విను. ఇప్పటి వరకు మనకు 2 శవాలే దొరికాయి. బహుశా నగరాన్ని మొత్తం నాశనం చేస్తాడేమో. నువ్వు ఈ విషయాన్ని నేరుగా ఏసీపీ సార్కే చెప్పొచ్చుగా. నాకు ఏసీపీ సార్ అంటే భయం. ఒకసారి చూడు. మనం ఈ 2వ శవం స్కెచ్ దీని మీద పెట్టి చూస్తే ఇక్కడ జపనీస్లో రాశారు కదా. జపనీస్ లాంగ్వేజా? అవును, జపనీస్ లాంగ్వేజ్. ఏం రాసింది? ఈ 2 కలిపితే ఆగస్ట్. ఆగస్ట్. ఆగస్ట్? అవును, ఆగస్ట్. లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్, రైట్ సైడ్ 3 హ్యాండ్స్. 2 and 3 23. అంటే 23rd ఆగస్టుకి ఏదో జరగబోతుందన్నమాట. సార్, సార్, ఆ శవాల మీద ఏం రాసిందో నేను కనిపెట్టేశాను సార్. సార్, నేను ఆ 2 శవాల్ని బాగా పరిశీలించి ఇది లియోనార్డో దా వించి గీసిన విక్టోరియన్ మ్యాన్ స్కెచ్ లో ఉందని కనిపెట్టేశాను సార్. గుడ్, గ్రేట్ థింకింగ్. సార్, యాక్చువల్లీ 2 శవాల స్కెచ్ ని ఈ విక్టోరియన్ మ్యాన్ స్కెచ్ మీద పెట్టి పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటు 2, అటు 3 చేతులున్నాయి. yes sir, that is 23rd ఆగస్ట్. మధ్యలో ఈ మంత్ ఏంటి? సరే, బాడీ మీద జాపనీస్ లాంగ్వేజ్ లో రాసింది ఆగస్ట్. అమేజింగ్. కాంపిటీషన్ నీ కుంఫు కూడా వచ్చాయండి. గ్రేట్ వర్క్ మనీషా, గ్రేట్ వర్క్. అసలు డిటెక్షన్ అంటే ఇది. గెస్ చేసినట్టు అనిపించిన క్లూ దొరికింది. అభిజిత్, నువ్వు రాహుల్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మావు. కానీ ఇక్కడ మనీషా వండర్ఫుల్ వర్క్ చేసింది. ఓ పని చేయండి, రాబోయే 23rd ఆగస్టుకి సిటీలో ఏదైనా ఫంక్షన్ కానీ ప్రోగ్రాం కానీ ఉందేమో చూడండి. ఎస్ సార్. ఇటలీకి చెందిన ఈ ఫేమస్ ఫిగర్ ఇక్కడికి ఎలా వచ్చినట్టు? ఈరోజు ₹1 విలువ చేసే డ్రగ్స్ వస్తున్నాయి. ట్రక్ నెంబర్ ZZZ2492. ఈరోజు రాత్రికి
ఈ రోజు రాత్రి ₹1,00,00,000 విలువ చేసే డ్రగ్స్ వస్తున్నాయి. ట్రక్ నెంబర్ ZZZ2492. పర్ఫెక్ట్ సార్, అచ్చం వీడి వాయిస్ లాగానే ఉంది. హలో శైలజ. రాజ్, ఏమైంది నీకు? ఎక్కడున్నావు? నేను యశోద హాస్పిటల్లో ఉన్నాను శైలజ. ఏంటదినా? అన్నయ్య ఫోన్ చేశాడా? నన్ను ఎవరు షూట్ చేశారు శైలజ. షూట్ చేశారా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నువ్వు ఒక పని చేయాలి శైలజ. చెప్పు, ఏం చేయమంటావు? అది నువ్వు ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళి నా ప్యాకెట్ నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పు. ఏసీపీ ప్రద్యుమన్ దగ్గరికా? 5 ఏళ్ల క్రితం నువ్వా ఏసీపీ కాడుతో కలిసి 15 కోట్లు విలువ చేసే నా డ్రగ్స్ ప్యాకెట్ను పట్టించావు. మీ వల్ల 5 సంవత్సరాల జైలు, నా కన్ను కూడా పోయింది. కానీ ఇప్పుడు నాకు నా డ్రగ్స్ ప్యాకెట్స్తో పాటు ఏసీపీ ప్రాణాలు కూడా కావాలి. క్లూ దొరికింది సార్. మనం అనుకున్న అదే డేట్కి సిటీలో ఫంక్షన్ జరగబోతోంది. వాట్? ఒక డాక్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా? సార్, ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుక్కి కిడ్నీ పాడైపోయిందట. ఇతను మరో కిడ్నీతో ఆ అబ్బాయిని సేవ్ చేశాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఆనందపడిపోయి ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కానీ ఈ 2 హత్యలకు డాక్టర్కు సంబంధం ఏంటి? సార్, మన కుంఫు ఏజెంట్ చాలా గ్రేట్ సార్. ఈ విగ్రహాన్ని లియోనార్డో షాపింగ్ మాల్లో పెట్టబోతున్నారు. లియోనార్డో. ఓహో, ఆ ఫిగర్ అసలు రహస్యం ఇదన్నమాట. సార్, నేను చెప్పిన బిజినెస్ మ్యాన్ ఆ షాపింగ్ మాల్ యజమాని సార్. కాబట్టి ప్రేమతో ఈ డాక్టర్ గారి విగ్రహాన్ని ఆ షాపింగ్ మాల్లోనే పెట్టబోతున్నాడు. లియోనార్డో మాల్, 23 ఆగస్ట్. డాక్టర్ విగ్రహం. అలా చూడు జోసెఫ్. ఓకే, ఇదనమాట ఆ డాక్టర్ గారి స్టాచ్యూ. ఆ హంతకుడు చాలా తెలివైనవాడు అభిజిత్. ఇలాంటి ప్లేస్లో వాడు బాంబు పెడితే చాలా మంది చనిపోతారు. యువర్ రైట్ జోసెఫ్. హలో. హలో అభిజిత్. ఎస్ సార్. ఓసారి 3rd ఫ్లోర్ బాత్రూమ్ దగ్గరికి రా. ఏంటి సార్, అక్కడికి రమ్మంటారా? కానీ సార్, మీరు ఆఫీస్లో ఉన్నారు కదా, ఇంతలో ఇక్కడికిలా? అభిజిత్, త్వరగా రా, నేను డేంజర్లో ఉన్నాను. ఓకే సార్. మన ఏసీపీ గారు ఏదో ప్రాణాపాయ స్థితి అంటారేంటి? ఫోన్ ఏ నెంబర్ నుండి వచ్చింది? నెంబర్ మాత్రం ఆయన కాదు. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఇక్కడ కన్నేసి ఉంచు. హలో సార్. సార్ మీరు? నేను లియోనార్డో మాల్లో ఉన్నాను. కానీ సార్, మీరు మాకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వు త్వరగా 3rd ఫ్లోర్ బాత్రూమ్ దగ్గరికి వచ్చాయి, త్వరగా. ఓకే సార్. సార్, నేను ఇప్పుడే 3rd ఫ్లోర్కి వస్తున్నాను సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, తప్పండి. ఎవరో అమ్మాయి కాపాడమని అరుస్తోంది. అభిజిత్, ఈ అరుపులు అక్కడి నుండి వస్తున్నాయి. ఇటుంచా?
ఇందులోంచి వస్తున్నట్టుంది. ఇదేంటి విచిత్రంగా ఉంది? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయిని చంపొద్దు. ఏసీపీ సార్? అవును నిజమే సార్. మీరు ఎక్కడున్నారు? రావద్దు, ఆగండి. ఈ అమ్మాయి నా తల గన్ గురి పెట్టింది. ఎంత ధైర్యం! ముందుకు రావద్దు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయి ఏమైనా చేయొచ్చు. సార్ అసలు ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? జోసఫ్, డోర్ విరగ్గొట్టే. వద్దు జోసఫ్, నువ్వు ఇలా చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు. విన్నారుగా, ఆ అమ్మాయి రాజ్ అనే పోలీస్ ఆఫీసర్ చెల్లెలు. ఆ అమ్మాయిని కాపాడవలసిన బాధ్యత మీపైనే ఉందన్న విషయం మర్చిపోకండి మిస్టర్ జోసఫ్ అండ్ అభిజిత్. వెళ్ళి కాపాడండి. ముందు నీ సంగతి చూడండి. మీకు అంత సీన్ లేదు. ఆ అమ్మాయి కాలు కింద ఉన్న ఐస్ కరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అభిజిత్ వెళ్ళండి, ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడండి. త్వరగా వెళ్ళండి. సో మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే సార్. ఇంతకీ ఈ అమ్మాయి ఎక్కడుంది? సుధామిల్ తెలుసు కదా, అక్కడే. వెళ్ళండి. ఈ ఇద్దరు ఆఫీసర్స్ చాలా తెలివైనోళ్ళు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ప్లీజ్. లేదు, నిన్నెవరూ కాపాడలేరు. ఎవ్వరు. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. మా అబ్బాయికి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడికి నేను ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేను. ఈ అభిజిత్ జోసఫ్లు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ లేకుండా ఏం చేస్తున్నట్టు? అందుకే నేను ఇక్కడ ఆ మహానుభావుని విగ్రహం స్థాపిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మహా అద్భుతం జరగబోతుంది. మన ఏసీపీ గారి బాడీలో నుంచి కిడ్నీలు తీయబోతున్నాను. మరికొద్ది క్షణాలలో ఈ ఇనాగ్రేషన్ ప్రారంభం కాబోతోంది. నేను సాధారణంగా డాక్టర్ రాకేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ రాకేష్, ఇక్కడేదో జరగబోతుంది. మీరంతా మీ పొజిషన్స్ తీసుకొని విడివిడిగా వెళ్ళండి. వెళ్ళండి. అరే శైలజ, నువ్వేంటి ఇక్కడ? అది రాజెలా ఉన్నాడు? రాజుని ఎవరో షూట్ చేశారు సార్. షూట్ చేశారా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? సార్ ఆయనకు ఫోన్ చేసి మీ దగ్గర ఏదో ప్యాకెట్ ఉందని అది తీసుకురమ్మని చెప్పారు సార్. ప్యాకెట్టా? అవును. ప్యాకెట్ ఏంటి? అదేం ప్యాకెట్ నాకు తెలియదు కానీ సార్, ఆ ప్యాకెట్ ని ఆయన నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. అసలు నేను 2 సంవత్సరాలుగా రాజుని కలవనే లేదు. తను ఏ ప్యాకెట్ గురించి చెప్పాడు? సార్ ప్లీజ్ సార్, ఆయన చాలా ఆపదలో ఉన్నారు సార్. ఆ ప్యాకెట్ మీ దగ్గరే ఉందన్న విషయం నాకు తెలుసు. అరే నేను చెప్పేది విను. ఓపెన్ చేయండి సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. అరే ఇది నా స్టాచ్యూ కదా సార్. మీరు ఇక్కడ స్టాట్యూ ఇనాగ్రేషన్ లో ఉండిపోతే అక్కడ నా భర్తను చంపేస్తారు సార్. శైలజ, మేనేజర్, ఇక్కడ డాక్టర్ రాకేష్ విగ్రహం ఉండాలి కదా. ఈ విగ్రహం ఎవరిది? మేనేజర్, మేనేజర్, మేనేజర్.
మిస్టర్, మీ 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 విగ్రహం ఎక్కడికి ఎలా వచ్చింది? డాక్టర్ రాకేష్ విగ్రహం ఎక్కడుంది? మీది ఎక్కడికి ఎలా వచ్చింది? అసలు ఎవరు నువ్వు? చూడండి, నేను ఏసీపీ ప్రద్యుమన్. మీ స్టాచ్యూ గురించి నాకేమాత్రం తెలీదు. మీకేం తెలీదా? మరి ఇక్కడికి మీ విగ్రహం ఎలా వచ్చింది? ఇక్కడ దీన్ని ఎవరు పెట్టారు? నేను చెప్పాను కదా, ఈ స్టాచ్యూ గురించి నాకేం తెలీదని. అసలు నా స్టాచ్యూ. శైలజ, దూరంగా వెళ్ళిపో. అందరూ పారిపోండి, దూరంగా జరగండి. ఆ స్టాచ్యూలో బాంబు ఉంది. అందరూ పారిపోండి, వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, వెళ్ళిపోండి. హంతకుడు ఎవడో కానీ వాడిని మెచ్చుకోవాలి జోసఫ్. 2 హత్యలు చేశాడు, పైగా మనకే పనులు చెప్తున్నాడు. ఈ సుధా మిల్ చాలా రోజుల నుండి క్లోజ్ చేసింది. మనం అక్కడికి వెళ్ళడానికి కనీసం ½ అన్ అవర్ పడుతుంది. వెళ్ళక తప్పదు. అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంచాడు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే హంతకురాలు కూడా అమ్మాయే. ఏసీపీ సార్ని కిడ్నాప్ చేసిందంటే తను మామూలు అమ్మాయి అని ఎలా అనుకుంటాం? నాకెందుకో నా 6th సెన్స్ ప్రకారం ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. లేదంటే ఈ అమ్మాయి హత్య చేసేది కదా, ఇంత డ్రామా ఎందుకు? ఏసీపీ గారు, అసలు ఏంటి ఇదంతా? ముందు విగ్రహం మారింది, తర్వాత బాంబ్ బ్లాస్ట్. మీరు కాసేపు కామ్గా ఉంటారా ప్లీజ్? మేము ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా. ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? ఇదంతా మీ వల్లే కదా జరిగింది. ఫోన్ ఎవరితో రింగ్ అవుతుంది? అవును సార్. ఎవరి ఫోన్ రింగ్ అవుతుంది సార్? ఈ ఫోన్ రింగ్ పైనుండి వస్తున్నట్టుంది సార్. పైనుండా? అవును సార్. సార్, ఒకవేళ అక్కడి నుండి వస్తుందేమో. త్వరగా వెళ్ళి చూడు. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, జరగండి ప్లీజ్, త్వరగా. సార్, ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది. సార్, ఇక్కడ? అవును సార్. హలో, హలో ఏసీపీ గారు, ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడేది? ఇప్పుడు జరిగిన హంగామా సృష్టించిన వాడిని. అవునా? ఇదంతా చేసింది నువ్వేనా? ఇదంతా నీకోసమే చేశాను ఏసీపీ. నా కోసమా? అసలు నీకేం కావాలి? ముందు ఆ అమ్మాయికి ఏం కావాలి అడుగు ఏసీపీ. పక్కకి చూడు. వద్దు వివేక్, వెనక్కి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఎవరో తెలియదు, బాంబులతో వచ్చింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నాకేం కావాలో. ఆ అమ్మాయి పేరు రోజా. ఓసారి హాయ్ చెప్పు ఏసీపీ. నీ స్టాచ్యూ దగ్గర చిన్న బాంబే ఫిక్స్ చేసా ఏసీపీ. కానీ బాంబు చూడు, ఈ మాల్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఏసీపీ, నీకు ఇంకో విషయం చెప్పనా? నీ మిగతా ఆఫీసర్స్ ఉన్నారు కదా, అభిజిత్ ఇంకా జోసఫ్, వాళ్ళు ఎక్కడికి పంపించాలో తెలుసా? వాళ్ళని పైకి పంపించా. సార్, మేమిద్దరం ఇరుక్కుపోయాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని కాపాడండి సార్. మేమిద్దరం ఇరుక్కుపోయాం సార్. అభిజిత్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మీరంతా వెనక్కి వెళ్ళండి, ఇక్కడికి ఎవరు రావద్దు, వెళ్ళండి. నీతో ఇదే ప్రాబ్లం ఏసీపీ. నువ్వు మరీ సెంటిమెంట్లు ఫెలో. మరి అరే నన్ను నమ్ము ఏసీపీ ప్లీజ్. అభిజిత్ జోసఫ్ శవాలు చూసే దౌర్భాగ్యం నీకెప్పుడు కలగదు ఏసీపీ, కలగదు. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు బ్రతికుండవు కదా ఏసీపీ, బ్రతికుండవు. నేను రోజాను చంపి పారేస్తాను, అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఒక అమ్మాయికి నన్ను చంపితే నువ్వేం బాగుపడతావు? ఆ బాంబు రిమోట్ నా చేతుల్లో ఉంది. ఈ రిమోట్ బటన్ నొక్కితే మాలంతా మటాష్ అయిపోతుంది. అసలు నువ్వు ఎక్కడున్నావు? అలా రా తారికి. ఇప్పుడు నువ్వు నేరుగా 3rd ఫ్లోర్కి వచ్చాయి. ప్లీజ్ నన్ను మై గాడ్. ఓకే ఓకే అభిజిత్, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. జోసఫ్, ముందు 3rd వచ్చి. కమాన్ కమాన్, త్వరగా.
నన్ను గుర్తుపట్టావా? నా డ్రగ్స్ నీ దగ్గరే ఉన్నాయి. అందుకే నన్ను ఇక్కడికి పిలిచావా? ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఇవ్వమ్మా. డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ ఇందులో ఉందా ఏసీపీ? ఓకే ఓకే ఓకే, నువ్వు మరీ అంత కష్టపడితే నేను చూడలేను. ఆ నెంబర్ నాకు గుర్తుంది. 11528536 రైట్. హలో, నేను ఏసీపీ ప్రద్యుమన్ మాట్లాడుతున్నాను. 2002లో నేను పట్టుకున్న 20 kgs కోకాయిన్ నాకు ఇన్వెస్టిగేషన్ కోసం కావాలి. ఎస్ కన్సైన్మెంట్ నంబర్ ఈస్ PR56227007. థ్యాంక్ యూ. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంత ఈజీగా నీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రగ్స్ ఇస్తారనుకుంటున్నావా? ఎవరెవరు నాకు తెలుసు. ఇంకో 2 నిమిషాల్లో నీ ఫోన్ మోగుతుంది. ఒక ఆఫీసర్ కన్ఫర్మేషన్ కోసం సీక్రెట్ కోడ్ అడుగుతాడట. ఆ సీక్రెట్ కోడ్ నాకు తెలియదు కదా. నువ్వు ఆ సీక్రెట్ కోడ్ చెప్పాలి. నేను చెప్పను. అయితే నీకు రిమోట్ మాట్లాడు. నో మాట్లాడు. హలో, నేను ఏసీపీ ప్రద్యుమన్ మాట్లాడుతున్నాను. అవునవును, ఇంతకుముందు ఫోన్ చేశాను ఆ డ్రగ్స్ ప్యాకెట్ గురించి. ఎస్, మై కోడ్ నంబర్ ఈస్ బ్రావా 56 BR. నో అవసరం లేదు, నేనే స్వయంగా అక్కడికి వస్తాను. థ్యాంక్ యూ. ఆఫీసర్, ఆ బాంబున్న జాకెట్ ని నా రోజా దగ్గర నుండి తీసుకొని రాజు వైఫ్ శైలజకి ఏమని ఏసీపీకి చెప్పు. ఓకే సార్. అది ఆ బాంబున్న జాకెట్ ని శాలిని వేసుకోమని అతను చెప్తున్నాడు. నేను వేసుకోవడం ఏంటి సార్? నేను ఎందుకు వేసుకోవాలి? కమ్. డిక్కీలో పెట్టండి. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. త్వరగా ఏసీపీ, శైలజను కాపాడుకోలేదో బాంబులు పేలిపోతుంది.
వచ్చేయ్ ఏసీపీ త్వరగా వచ్చేయ్. వస్తాడు నా రాజు ఏసీపీ రానే వస్తాడు నా రాజు ఏసీపీ రానే రానే ఏసీపీ వస్తావు ఏసీపీ సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్. నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు సార్. ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. నేను ఎలాగైనా నిన్ను కాపాడుతాను. నేను చెప్పినట్టు విని డ్రగ్స్ తెచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రా రా వెనక్కి తిరుగు. ఓ పోలీస్ ఆఫీసర్ వైఫ్ డేంజర్ లో ఉందని వచ్చాను, లేకపోతే ఏ ఎగిస్టాల్ చేయకో. పోయాక నిలబడు. ఏసీపీ త్వరగా తొందరగా, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. కమాన్ ఫాస్ట్. ఏసీపీ త్వరగా త్వరగా కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. రా అక్కడ పెట్టావు అక్కడ పెట్టావు. బ్యాక్ బ్యాక్ బ్యాక్. గుడ్. నా డిక్కీలో పెట్టావు. ఓ ఫాస్ట్. ఆ రెండో బాక్స్ కూడా త్వరగా. కమాన్ కమాన్. ఓ ఓ కమాన్ కమాన్ ఫాస్ట్. నాకు టైం లేదేసింది. ఏమైంది? ఆయాసం వస్తుందా? లేదు. ఇప్పుడు పాడురా పాట. అతి సుందరుడా. త్వరగా జాకెట్ తీసేయ్. త్వరగా దూరంగా పారే. నవమన్మధుడా అతి సుందరుడా. అమ్మాయి గొంతుతో పాడు. అమ్మాయి గొంతుతో పాడు. నవమన్మధుడా అతి సుందరుడా నన్ను వలచిన ఈ ప్రియుడు. పాడు. ఇంకా 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 పాడు. ఇప్పుడు నువ్వు పాట పాడాలి ఏసీపీ. గన్ కింద పడేయ్. మోసం. ఈ డ్రగ్స్ కోసమే నేను రాజుని పెళ్లి చేసుకున్నాను ఏసీపీ. అభిజిత్ జోసఫ్ ఎలాగో చనిపోయారు. వీడిని కూడా షూట్ చేసే. శైలజ, నువ్వు నకిలీ పెళ్లి చేసుకున్నావు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. గుడ్ బై ఏసీపీ. షూట్ చేసేయ్ నేను చెప్తున్నాను కదా. ఇక ఈ రోజు నుండి ఏసీపీ గారి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.